ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు నిజాయితీగా చేసే సేవే మీ గెలుపుకి సపోర్టుగా ఉంటుంది. అదే మీకు రక్ష. ఆనంద గారు, సేవ చేయటంలో కూడా మీరే మా అందరికీ ఇన్స్పిరేషన్. ఏదేమైనా మీరు మీ ఇంటికే కాదు, మన కాలనీ అందరికీ ఇన్స్పిరేషన్. తప్పుకో, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అందుకే మా అందరి తరపున మీ రాకను స్వాగతిస్తూ ఓ చిరు సత్కారం చేయాలనుకుంటున్నాము. సత్కారమా? ఎందుకండి? ప్లీజ్ ఆనంద గారు, దయచేసి కాదనకండి. ఆనంద, ఏదో వాళ్ళ సంతోషం కొద్దీ చేస్తున్నారు కదా, కాదనకు. మ్, నువ్వు తక్కువ. అత్తయ్యగారు, ఏంటి ఇలా ఏరేసినట్టు పక్కనున్నారు? ఏం లేదులే, అయినా ఇలా పక్కనుంటే మాత్రం తప్పేంటి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి అభిమానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పేరు పేరున అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వనభోజనాల కార్యక్రమం మన కాలనీ ఐక్యతకు ప్రతీకగా ప్రతి ఏడు ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పటిలాగే విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. తప్పకుండా ఆనంద భైరవి గారు, ఏ కార్యక్రమమైనా మీరు మా ముందున్నారంటే అది విజయవంతం అయి తీరాల్సిందే. ఇక మనం వనభోజన కార్యక్రమాన్ని మొదలు పెడదాము. ముందుగా ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా ఆడవాళ్ళందరూ ఆటపాటలతో ఫుల్లుగా ఎంటర్టైన్ అవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఆడవాళ్ళంతా ఆటపాటల్లో మునిగిపోతే మరి తిండి తిప్పలు? మగవాళ్ళు మీరున్నారుగా. అంటే ఈ వనభోజనాన్ని నలభీమ పాకంతో గుమగుమలాడించాలని డిసైడ్ అయిపోయారన్నమాట. ఏమంటారు రాజేశ్వరరావు గారు? ఏముంది, ఇవాళ మన సత్తా ఏంటో నిరూపిద్దాం. ఆడవాళ్ల కన్నా ఏ విషయంలోనూ తీసిపోమని వంట చేసి మరీ నిరూపిద్దాం. ఏమనయా? అలాగే తమ్ముడు, కుమ్మేద్దాం పదా. పదండి. చెప్పండి. చెప్పింది అర్థమైంది కదా. ఈ ప్లాన్ ని మీరు సరిగ్గా అమలు చేస్తేనే నేను చేయాల్సింది పక్కాగా చేయగలను. మీరేం చేయాలో అది చేసేయండి. మీరు చెప్పింది పొల్లుపోకుండా మేం వర్కౌట్ చేస్తాం. ఇది తీసుకోండి. పనైన తర్వాత ఇంకా ఇస్తాను. అత్తయ్య గారు, ఏంటండి ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నారు? దేని గురించి? దేని గురించి లేదులే, వెళ్ళిక్కడి నుంచి. ఏంటండి అత్తయ్య గారు, అత్త మీద కోపం అంట్ల గిన్నెల మీద చూపించినట్టు మీరేదో కోపం నా మీద చూపిస్తారేంటి? సరే, ఏమైందో మీరు చెప్పకపోతేనే నేను అర్థం చేసుకోలేనా? ఇందాక అక్కడ వెల్కమ్ చెప్పిన చోట జరిగిన దాని గురించేగా మీరు ఫీల్ అవుతున్నారు. అందరూ చిన్నత్తయ్య గారే ఏదో సూపర్ అన్నట్టు పొగిడేస్తూ కనీసం మిమ్మల్ని ఒక్కరైనా పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేనా? ఆవిడెవరు? ఆ శ్రీలక్ష్మి
మిమ్మల్ని మర్యాద లేకుండా తోసేసుకుంటూ వెళ్ళిపోవటం చాలా టూ మచ్ గా ఉంది. అది చూసి నా ఒళ్ళు మండిపోయింది అత్తయ్య గారు. ఈ లెక్కన మీరు ఎంత హర్ట్ అయి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. కానీ అత్తయ్య గారు, మీకు జరిగిన ఈ అవమానాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది అత్తయ్య గారు, చాలా బాధగా ఉంది. నా వల్ల కావట్లేదు. పద వెళ్దాం. పద. లీలావతి గారు నమస్తే అండి. నమస్తే. మీరు మేము మన కాలనీలో కైలాస్ రెసిడెన్సీలో ఉంటామండి. ఓ అవునా? మీరు బాగా తెలుసు లీలావతి గారు. మీ ఫ్యామిలీ గురించి, మీ గొప్పతనం గురించి ఎప్పుడూ కాలనీలో ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనే ఉంటారు. అవును లీలావతి గారు, మీ కంపెనీకి ఎండీగా మీ చిన్న కోడల్ని నియమించారంట. ఎందుకండి? మీ అబ్బాయి రోహిత్ కూడా బాగా చదువుకున్నాడు కదా, పైగా ఇంటికి మొదటి వారసుడు ఆయన కదా అవ్వాలి. వెరైటీగా చిన్న కోడల్ని ఎండీ చేయడం ఏంటండి? అది వెరైటీ కాదు, మరోటి కాదు. ఆనంద భైరవి గారు కూడా ఆ ఇంటికి ఒకప్పుడు చిన్న కోడలేగా. ఆయన ఫ్యామిలీ పెత్తనం అంతా తన చేతుల్లోకి తీసుకోలేదా? ఇప్పుడు అదే వారసత్వాన్ని ఆనంద గారు తన కోడల చేతికి అప్పగిస్తున్నారు. ఎందుకలా? ఏం లీలావతి గారు, ఈ ఇంటికి మీరే కదా పెద్ద కోడలు. ఏ కుటుంబంలోనైనా పెద్దవాళ్ళ చేతిలోనే కదా అధికారం ఉంటుంది. మరి మీ ఇంట్లో ఏంటండి రివర్స్ లో ఉంది? మీరు మరీ అంత అమాయకురాలా? లీలావతి గారు, ఏ మాట కామాట. ఎందుకో మీరిలా మౌనంగా ఉండడం వల్లేనేమో కుటుంబంలో వెనకబడిపోయారు. ఇంటితో పాటు కాలనీలో కూడా మీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఆ ఆనంద భైరవి గారికే దక్కుతున్నాయి. వీళ్ల మాటలతో అత్తయ్య గారి గుండెల్లో అగ్గి రాజుకోవటం మొదలయ్యింది. ఇంకా ఈ మంటని మరింత పెంచి ఉమ్మడి కుటుంబంలో అగ్నిపర్వతం బద్దలయ్యేలా చేయాలి. వనభోజనంలో ఎంటర్టైన్మెంట్ కాదు, వీళ్ల అనుబంధాలకు ఎండ్ కార్డు పడేలా చేయాలి.